హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని, సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి 2025 సంవత్సరంలో ఈ చిన్న పనిని నువ్వు చేసుకున్నావు అంటే కనుక నీ జీవితంలో నువ్వు ఏదైతే కోరుకుంటావో ఆ కోరిక అయితే ఏదైతే ఉందో అది కొత్త సంవత్సరంలో ఖచ్చితంగా నెరవేరుతుందమ్మా అని చెప్పి బాబాగారు మన కోసం కొత్త సంవత్సరానికి మనం అడుగు పెట్టే ముందే ఈ యొక్క సందేశంతో వచ్చారు అంటే కనుక ఇది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదండి. మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం ఉంటుందో, విశ్వాసం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో వినడం అయితే స్టార్ట్ చేయండి. ఇక బాబాగారి సందేశం ఏంటో ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం. తల్లి 2025 సంవత్సరం అంటే కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నావు. కొత్త సంవత్సరం అనగానే క్యాలెండర్ మారుతుంది, వారాలు మారుతాయి, తిథులు మారుతాయి, అన్నీ కూడా కొంచెం మార్పు జరుగుతాయి. కానీ నీ జీవితంలో ఏ మార్పు ఉండదు. ఉదయం అవుతుంది, రాత్రి అవుతుంది, మళ్ళీ ఉదయం అవుతుంది, మళ్ళీ రాత్రి అవుతుంది. ఇదే కదా బాబా, కొత్త సంవత్సరం వస్తే ఏమవుతుందయ్యా అని చెప్పి అనుకుంటూ ఉన్నావు కదా తల్లి. అయితే అది అలా అనుకోవడం అనేది పూర్తిగా నీ తప్పే అవుతుంది. ఎందుకు నీ తప్పు అవుతుంది అని చెప్పి చెప్తున్నాను అంటే గనక, ప్రతి మనిషికి కూడా ఒక ఆశ అనేది ఉండాలమ్మా. ఆ ఆశ అనేది మనిషికి ఊపిరిని పోస్తుంది. ఆ ఆశ అనేది జీవితంలో గొప్పగా అడుగు వేయడానికి సహాయపడుతుంది. ఆ ఆశ అనేది చచ్చి మనిషి కూడా బ్రతికిస్తుంది. అవునమ్మా, నేను అబద్ధం ఆడటం లేదు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఆశతో జీవించాలి అనేది అక్షర సత్యం తల్లి. అయితే ఇప్పుడు మరి 2025 సంవత్సరంలో జనవరి 1 తారీఖు రోజున నువ్వు ఈ చిన్న పరిహారాన్ని నేను చెప్పినట్టుగా చేసుకో తల్లి. అలా గనక నువ్వు చేసి అది నీ దగ్గర ఉంచుకున్నావు అంటే గనక, నీ ఇంట్లో అది ఉంది అంటే గనక దీనికోసం నువ్వు డబ్బు ఖర్చు పెట్టాల్సిన పని లేదమ్మా. భయపడవద్దు. ఇది గనక ఉంటే నీ సమస్యలు, కష్టాలు, అనారోగ్య సమస్యలు, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, ఏ పని చేసినా కలిసి రాకపోవడం, ఇవన్నీ కూడా తొలగిపోయి నీ జీవితంలో కొత్త అదృష్టం అనేది కొత్త సంవత్సరంతో పాటు అడుగు పెడుతుంది తల్లి. మరి ఏంటో నువ్వు తెలుసుకోవాలనుకుంటే గనక ఇది చివరి వరకు చూడు తల్లి. దానికంటే ముందు ఒక చిన్న కథ, ఇది మానవ జీవితంతో ముడిపడిన కథ చెబుతాను. కొన్ని ఆధ్యాత్మిక విషయాలు భగవంతుడి నామంతో చెప్పడం అనేది చాలా మంచి పద్ధతి అని చెప్పి నా ఉద్దేశం. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఏదో ఒక కారణం చేత తన జీవితంలో ఎన్నో రకాల కష్టాలని అనుభవిస్తూ ఉంటారు. కానీ ఆధ్యాత్మిక విషయాలు తెలియకపోవడం వలన మనిషి చాలా నష్టాలను పొందుతూ ఉంటాడు. అటువంటి ఆధ్యాత్మిక విషయాలలో ప్రతి మనిషి కూడా అనుభవిస్తున్న ఒక చిన్న కష్టం అనేది కథ రూపంలో మీకు అర్థమవుతుంది. ఒక ఊరిలో ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారికి కామ కోరికలు, కామ వాంఛ అనేది చాలా ఎక్కువ అన్నమాట. అతడికి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఏ ఆడపిల్లను చూసినా కూడా కామ కోరికతోటి అతడు చూసేవాడు. అయితే అతను ఒక రాజ్యానికి రాజు కాబట్టి అతడి దగ్గర చాలా ధనం అనేది ఉంటుంది. కాబట్టి ఆ ధనాన్ని పేద ప్రజలకు పంచి పెడుతూ ఉంటాడు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటూ ఉంటారు. కానీ ఆ రాజ్యంలో ప్రజలందరూ కూడా అతడిని తిట్టుకుంటూ ఉంటారు. కానీ ఎందుకు అన్న విషయానికి వస్తే గనక, అతడికి ఉన్న కామ వాంఛకు అతడు ఏ ఆడపిల్లను చూస్తే ఆ ఆడపిల్లతో కామ కోరికలు అనేవి తీర్చుకుంటూ ఉండేవాడు. ఇలాగే తమ కామ కోరికలు తీర్చుకోవడం కోసం ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, కేవలం తన కోరికల కోసం 100 మంది అమ్మాయిలను పెళ్లి చేసుకుంటాడు ఆ రాజు చాలా అందమైన అమ్మాయిలను 100 మందిని చేసుకొని 100 మందితో తన కోరికలు తీర్చుకుంటూ 100 మంది పిల్లలకు జన్మకు కారణమయ్యాడు అతడు. అయితే
అతడికి రోజులు గడిచే కొద్దీ, సంవత్సరాలు పోయే కొద్దీ అతడి వయసు కూడా పైబడుతుందన్నమాట. ఒకరోజు కూర్చొని తనకు తానే ప్రశ్న వేసుకుంటాడు. ఏమని అంటే గనక, నాకెందుకు ఇంత కామి కోరికలు వస్తున్నాయి? ఇంత కామం అనేది నాకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది తప్పు కదా. నేను ఎన్నో పుణ్యకార్యాలు చేస్తున్నాను, ఎంతోమంది ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నాను. అయినా కూడా ఈ ఒక్క తప్పు వలన నా యొక్క పుణ్యకార్యాలన్నీ కూడా మట్టిలో కలిసిపోతున్నాయి. నా పేరు అనేది బయట చెప్పినప్పుడు చెడ్డగానే అనుకుంటున్నారు తప్ప మంచిగా ఎవ్వరు నన్ను చూడటం లేదు. ఇది ఎలా పోతుంది అని చెప్పి దీనికి ఏదైనా పరిష్కారం అనేది ఖచ్చితంగా నేను తెలుసుకొని తీరాలి అని చెప్పి ఆ రాజ్యంలో ఉండే మంత్రులందరినీ కూడా పిలిపించి, ఈరోజు సాయంత్రం మనం ఒక మాట్లాడే ప్రక్రియ మొదలు పెడతాము. అది కూడా కామం గురించి. ఎవరైతే నేను అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాన్ని ఇస్తారో వారికి నేను ధనం ఇవ్వడంతో పాటుగా తన జీవితాంతం కూడా నా సలహాదారుడిగా, నా మంత్రిగా వారిని నా చెయ్యి పక్కన పెట్టుకుంటాను అని చెప్తాడు. ఇక చాలామంది తెలివైన వాళ్ళందరికీ కూడా ఇక్కడ అవకాశం ఉంటుందని చెప్తారనమాట. అయితే చాలామంది ఆ సమావేశానికి వస్తారనమాట. ఇక మహారాజు కూడా వస్తారు. మహారాజు కూడా ఒక అతన్ని లేపి అడుగుతాడు, అసలు బ్రహ్మచర్యం ఏంటి అంటే మనిషి బ్రహ్మచర్యం చేయవల్ల ఉపయోగాలు ఏంటి అని చెప్పి అప్పుడు సన్యాసి లేచి చెప్తాడు. ఎప్పుడైతే ఏ ఆడదానితో సంభోగం చేయకుండా ఉంటారో వాడు నిజమైన బ్రహ్మచారి. వాడు పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఏ ఆడపిల్లతో సంభోగించకుండా ఉంటారు కాబట్టి వారే అసలైన సిసలైన బ్రహ్మచారినిగా పేరు పొందుతారు. వారు జీవితంలో ఏ పని చేసినా కూడా పుణ్యం అనేది వారికి దక్కుతుంది అని చెప్తాడనమాట. ఇక తర్వాత ఇంకొక అతన్ని లేపి అడుగుతాడు మహారాజు. ఏమని అంటే గనక, సగం జీవితం కోరికలు తీర్చుకొని మిగతా సగం జీవితం బ్రహ్మచారినిగా ఉన్నారు అంటే అతడు నిజమైన బ్రహ్మచారిని కింద వస్తారా అని చెప్పి అడుగుతారు. దానికి మహారాజుకు ఆ సన్యాసి ఏమని చెప్తారు అంటే, ఎవరైతే ఊహ తెలిసిన తర్వాత ఒక 18-19 సంవత్సరాలు వచ్చిన తర్వాత తమ యొక్క కామ కోరికలను మరొక ఆడదానితో తీర్చుకొని తర్వాత ఇది మంచిది కాదు, ఇది తప్పు అని తెలుసుకొని ఆ సుఖాలన్నీ కూడా, ఆ భోగాలన్నీ కూడా అనుభవించిన తర్వాత ఎవరైతే ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇది చేస్తే నాకు అసలు ఆ దైవానుగ్రహం అనేది కలగదు అని చెప్పి అనుకొని అవన్నీ ఆ సుఖాలన్నిటినీ కూడా అక్కడితో వదిలిపెట్టేసి తర్వాత ఏ సుఖాలు అతడు అనుభవించకుండా బ్రహ్మచర్యం తీసుకొని మరే ఆడదానితో సంభోగించకుండా ఉంటాడో తను మరణించేంత వరకు వారే అసలు సిసలైన నిజమైన బ్రహ్మచర్యుడు అని చెప్తాడనమాట. దానికి ఆ యొక్క రాజు ఏమంటాడంటే సగం జీవితం తను సుఖాలను అనుభవించి తర్వాత తను ఆ సుఖాలు ఏమి అనుభవించకుండా భగవంతుడి యొక్క దీక్షలో ఉండిపోతే గనక అతడు కూడా నిజమైన బ్రహ్మచర్యుడిగా పిలువబడతారా అని చెప్పి అడుగుతారు. దానికి ఆ సన్యాసి అవును అని చెప్తాడు. ఈలోపు ఇక్కడ ఈ మాటలతోటి సమావేశం అనేది జరుగుతూ ఉండగా ఒక యువ సన్యాసి 2 అందమైన అమ్మాయిలతోటి ఆ రాజమందిరంలోకి అడుగు పెడతారనమాట. అప్పుడు అక్కడున్న మంత్రులందరూ కూడా అడుగుతారు, ఎవరు నువ్వు అని చెప్పి. నేను కూడా రాజుగారు ఏర్పరిచిన సమావేశంలో పాల్గొనడానికే వచ్చాను అని చెప్తారు. దానికి అప్పుడు అందరూ కూడా అంటారు, 2 అందమైన అమ్మాయిలను పక్కన పెట్టుకొని తిరుగుతున్నావే, నువ్వేం బ్రహ్మచారుడివి, నువ్వేం సన్యాసివి, నువ్వేం సలహాలు ఇస్తావు అని చెప్పి సూటిపోటి మాటలు అని అంటారనమాట. అప్పుడు అందరూ కూడా ఎందుకు తప్పుడు దృష్టితో చూస్తున్నారు? అందమైన అమ్మాయిలు పక్కన ఉన్నంత మాత్రాన నేను సన్యాసిని కాకూడదా? నేను బ్రహ్మచర్యుడిగా ఉండకూడదా? మీరు తప్పుడు దృష్టితో చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు. నిజానికి ఈ అందమైన అమ్మాయిలిద్దరు కూడా నా యొక్క తోబుట్టువులు, నా యొక్క సొంత చెల్లెలు అని చెప్పేసరికి అందరూ కూడా నోరు మూసుకుంటారనమాట. ఇక అప్పుడు రాజు అతడిని అడుగుతాడు,
నిజమైన సన్యాసి అంటే ఎవరు, నిజమైన బ్రహ్మచారుడు అంటే ఎవరు, ఎవరు తమ యొక్క దైవానుగ్రహం పొందుతారు అని చెప్పి అంటే ఆ సన్యాసి చెప్తాడు, మహారాజా మీరు అడిగిన ప్రశ్నలు సరైనది. ఎందుకంటే గనక నేను మీ గురించి ఈ ఊర్లోకి అడుగుపెట్టినప్పుడే విన్నాను. మీకున్న కామ కోరికలతోటి, కామ వాంఛతోటి ఇప్పటి వరకు 100 మందిని పెళ్లి చేసుకున్నారు, 100 మంది పిల్లల జన్మకు కారణమయ్యారు. ఇప్పటికైనా కానీ మీరు ఆ కామ కోరికలు తీర్చుకోకపోతే కనుక, ఆ కామాన్ని కనుక మీరు వదిలిపెట్టకపోతే కనుక, మీరు సాక్షాత్తు ఆ భగవంతుడిని దర్శించుకున్న మీకు ఎటువంటి పుణ్యఫలం అనేది దక్కదు. మీరు ఎన్నో పుణ్యకార్యాలు చేస్తున్నారు, అది కూడా నాకు తెలుసు. కానీ ఆ పుణ్యఫలం అనేది మీరు దక్కకపోవడానికి కారణం అనేది కేవలం మీ యొక్క కామ కోరికలు అని చెప్పగా ఆ మహారాజు మరి ఇది ఎలా పోతుంది అంటే, నేను ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను అని చెప్పి ఆ సన్యాసి ఆ రాజుగారితో ఒక కథ చెప్పడం మొదలు పెడతాడు. ఒక ఊరిలో 2 పండితులు ఉన్నారు. వారు బ్రహ్మచర్యులు. అయితే వారు ఒకరోజు తమ ఆశ్రమానికి వెళ్ళడానికి ఒక నదిని దాటాల్సి ఉంటుంది. ఆ నదిని దాటేటప్పుడు అక్కడ ఒక అమ్మాయి కూర్చొని, ఈ నదిని ఎలా దాటాలో నాకు తెలియదు, నాకు మీరు సహాయం చేస్తారా అనగా, అందులో ఒక సన్యాసి ఆ అమ్మాయిని భుజాల మీదకి ఎక్కించుకొని ఆ నదిని దాటడానికి సహాయపడతాడనమాట. అప్పుడు 2వ సన్యాసి ఏమని అడుగుతాడంటే, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనం బ్రహ్మచారులం, ఒక అమ్మాయిని తాకకూడదు, అటువంటిది మీరు భుజం మీదకి ఎక్కించుకొని ఆ అమ్మాయిని నది దాటించారు అనగా, 2వ బ్రహ్మచారి ఏమని చెప్తాడంటే, మా అమ్మాయిని మోసిన సన్యాసి ఏం చెప్తాడంటే, నేను అక్కడే భుజం మీద బరువును దింపేశాను కదా, ఇంకా నువ్వు మనసులో పెట్టుకొని అదే మోస్తున్నావు, నిజానికి తప్పు నేను చేయలేదు, నీ ఆలోచనతో నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తాడనమాట. అయితే ఇంకా మాట వినగానే రాజుగారికి ఒక్కసారిగా నా ఆలోచనలు నేను అదుపులో పెట్టుకుంటే ఈ కామం నుంచి నేను బయటపడవచ్చా అని చెప్పి అడగగా, సరిగ్గా గ్రహించారు రాజుగారు. నిజానికి ఎవరు అయితే ఆలోచనలను అదుపులో పెట్టుకొని ఏ స్వార్థం లేకుండా నిష్పక్షపాతంగా ఎదుటి వారికి సహాయపడతారో వారే నిజమైన బ్రహ్మచర్యులు అని చెప్తారు. ఎవరైనా కానీ ధనం కానీ, ఆహారం కానీ, లేదా మరి ఏ ఇతర సహాయాలు చేస్తున్నప్పుడు, మేము ఈ పని చేస్తున్నాం, ఈ దానం చేస్తున్నాం, ఇది ఇలా చేస్తే భవిష్యత్తులో మాకు ఏదో ఒక రకంగా భగవంతుడు సహాయం చేస్తాడు అని చెప్పి ఈ ఆలోచనలు మనసులో పెట్టుకొని నేను ఈ స్వార్థంగా ఎదుటివారికి సహాయం చేస్తుంటారు. ఆ స్వార్థం ఏది లేకుండా నిష్పక్షపాతంగా ఎవరైతే సహాయం చేస్తారో వారికి పుణ్యం అనేది దక్కుతుంది. కనుక మీరు కూడా నిష్పక్షపాతంగా సహాయం చేస్తూ మీ యొక్క కామ వాంఛని అదుపులో పెట్టుకొని ధ్యానం చేసుకుంటూ మరి ఇతర కార్యాలలో మీ యొక్క శ్రద్ధని గనక చూపించగలిగినట్లయితే ఈ కామం నుంచి మీరు జయించగలరు. ఆ కోరికలను ఉంచి అదుపులో పెట్టుకోవడంలో మీరు తప్పకుండా మీ వంతు మీరు జయించగలరు అని చెప్తారనమాట. ఇక్కడితో కథ ముగుస్తుంది. ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్నది ఏంటి అంటే కనుక, తల్లి ఇక్కడ కేవలం కామం ఒకటే మీకు కనిపిస్తుంది, కానీ కేవలం కామం మాత్రమే కాదు, ఏ ఇతర వ్యసనాల పట్ల కామం ఉన్నా, ఏ ఇతర పరపురుషుల కామం ఉన్నా, లేదా ఏదన్నా వస్తువు మీద కామం ఉన్నా, ఏదైనా కామ వాంఛ కిందకే వస్తుంది. కనుక అవన్నిటినీ కూడా మీరు మనసులో నుంచి తీసివేసి భగవంతుని యొక్క నామస్మరణతో మీరు గడిపి ఏ స్వార్థము లేకుండా నిష్పక్షపాతంగా ఎదుటి వారికి సహాయం చేసుకుంటూ మీ యొక్క కార్యాలను గనక మీరు మీ ఏకాగ్రతతో శ్రద్ధగా చేసుకోగలిగినట్లయితే తప్పకుండా ఎందులోనైనా సరే మీకు విజయం అనేది దక్కుతుంది తల్లి. ఇది తప్పకుండా ప్రతి మానవుడు కూడా తెలుసుకొని తీరాలి. అయితే కొత్త సంవత్సరం రోజు జనవరి 1, 2025 తారీఖు జనవరి 1 రోజు ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరచుకొని తలంటు స్నానం చేసి దైవ మందిరాన్ని శుభ్రపరిచి భగవంతుడి యొక్క పటాలకు గంధం కుంకుమతో అలంకరించి మంచిగా పూలు పెట్టి ఒక పసుపు క్లాత్ తీసుకోండి. పసుపుది చిన్నది మూట వచ్చేటట్టుగా కట్టుకోవడానికి వచ్చేటట్టుగా ఒక చిన్న అరిచేతంత పసుపు క్లాత్ని తీసుకోండి. ఆ యొక్క పసుపు క్లాత్తో మీరు
ఇత్తడి కాయిన్ ఏదో ఒకటి పెట్టండి. అంటే 5 రూపాయల కాయిన్ ఉంటుంది కదా, 10 రూపాయల బిళ్ళ కానీ ఇత్తడి ఉంటాయి కదా, ఆ ఇత్తడి కాయిన్ పెట్టండి. 5 రూపాయలైనా పర్వాలేదు, 10 రూపాయలైనా పర్వాలేదు. దాంట్లో మీరు కొంచెం కుంకుమను పెట్టండి. కుంకుమతో పాటు వక్కను కూడా పెట్టండి. వక్క మనకు పచారీ షాపులలో దొరుకుతుంది. పెద్ద ఒక్క కాయనైనా పెట్టుకోవచ్చు, లేదా ఒక్కనైనా కూడా పెట్టుకోవచ్చు. అందులో ఒక స్పూన్ ఆవాలను వేయండి. ఈ విధంగా వేస్తే గనక కుంకుమ రాసిన దారంతో, తెల్ల దారానికి కుంకుమ రాయడం అది ఎరుపు రంగులోకి మారుతుంది. దాన్ని మీరు ఆ దారంతో మూటలాగా 11 వరుసలు చుట్టేసి చక్కగా ముడిపెట్టండి. ఆ మూటను తీసుకొని వెళ్ళి మీరు ఆంజనేయ స్వామి యొక్క పాదాల దగ్గర పెట్టి, మీకు ఏ కష్టనైతే దూరం అవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నారో, ఏ కోరికైతే తీరాలని కోరుకుంటున్నారో, ప్రేమ కానీ, పెళ్ళిని కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, లేక ఉద్యోగం రావాలనుకున్నా కానీ, చదువులో ఫస్ట్ ర్యాంక్ రావాలన్నా కానీ, ఇలా మీ యొక్క సమస్య, మీ యొక్క కష్టం, మీ యొక్క బాధ, మీ యొక్క కోరిక ఏదైతే స్వామివారి దగ్గర, ఆంజనేయ స్వామి వారి దగ్గర పెట్టి మీరు సంకల్పించుకొని, తర్వాత దీపారాధన అంతా, పూజా కార్యక్రమం అంతా ముగిసిన తర్వాత ఆ మూటను తీసుకొని వెళ్ళి మీరు బీరువాలో మీ యొక్క నగలు, బంగారం పెట్టుకునే స్థానం ఏదైతుందో ఆ స్థానంలో పెట్టేసి, సంవత్సరం అంతా మాకు మంచిగా జరగాలని అక్కడ పెట్టుకోండి. ఆ తర్వాత వచ్చే సంవత్సరం జనవరిలో ఆ మూటను తీయాలి. ఇది కనుక మీ ఇంట్లో ఉంటే, ఏ సంకల్పం అయితే చేసుకొని ఆ మూటని కట్టారో ఆ సంకల్పం అనేది ఈ కొత్త సంవత్సరంలో ఖచ్చితంగా తీరుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా? ఒక ప్లాస్టిక్ క్లాత్ తీసుకొని అందులో ఇత్తడి కాయని పెట్టి, కొంచెం కుంకుమని వేసి, ఒక్కని పెట్టి, తెల్ల ఆవాలను పెట్టి, కుంకుమ రాసిన దారంతో 9 సార్లు పెట్టి ఆంజనేయ స్వామి పాదాల దగ్గర పెట్టి మీరు సంకల్పించుకొని, తర్వాత పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత ఆ మూటను తీసుకొని వచ్చి బీరువాల్లో మీరు డబ్బు, బంగారం పెట్టుకునే స్థానంలో గనక పెట్టుకుంటే, ఆ సంవత్సరంలో, ఆ కొత్త సంవత్సరంలో మీ యొక్క సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇది జరిగి తీరుతుంది తల్లి. ఇది చేసుకొని చూడు. నీ యొక్క కొత్త సంవత్సరం నీకు అదృష్టదాయకంగా ఎలా మారుతుందో చూసి నిజంగా నువ్వు ఆశ్చర్యపోతావు. ఇది 10 మందికి కూడా చెప్పు. ఆ పుణ్యం కూడా నీకు లభిస్తుంది. నిస్వార్థంగా చెప్పు. అర్థమైంది కదా తల్లి? అర్థం చేసుకొని, నేను చెప్పినట్టుగా చేసుకొని, నీ యొక్క ఆర్థిక సమస్యలు, నీ కోరికలు, నీ యొక్క డబ్బు సమస్యలన్నీ కూడా తీర్చుకొని ఆనందంగా ఉండమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదండి. ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది, ఎంతో గొప్ప పరిహారం కూడా ఉంది. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియోను వినడం అయితే స్టార్ట్ చేయండి. ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి కొంతమంది బాబా భక్తులకు వీడియోను షేర్ చేయడం మర్చిపోవద్దు. మరి మొదటిసారిగా సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు బాబాగారి సందేశాలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. కాబట్టి మరొకసారి కూడా చెప్తున్నాను, మీ యొక్క సమస్య, మీ యొక్క కష్టం, మీ యొక్క బాధ, మీ యొక్క కోరిక ఏవైతే ఉన్నాయో అవి స్వామివారి పాదాల దగ్గర, ఆంజనేయ స్వామి పాదాల దగ్గర పెట్టుకొని మీరు దాన్ని సంకల్పించుకొని, తర్వాత దీపారాధన అంతా కూడా, పూజా కార్యక్రమం అంతా కూడా ముగిసిన తర్వాత ఆ మూటను తీసుకొని వెళ్ళి మీరు బీరువాలో మీ యొక్క నగలు, బంగారం పెట్టుకునే స్థానంలో ఏదైతే ఉంటుందో ఆ స్థానంలో పెట్టేసి సంవత్సరం అంతా కూడా దాన్ని అక్కడే వదిలేసేయండి. మళ్ళీ వచ్చే సంవత్సరం జనవరి 1కు ఆ మూటను తీయాలి, గుర్తుపెట్టుకోండి. ఇది గనక మీ ఇంట్లో ఉంటే మీరు ఏ సంకల్పం అయితే చేసుకొని ఆ మూటను కట్టారో ఆ సంకల్పం అనేది ఈ కొత్త సంవత్సరంలో ఖచ్చితంగా తీరుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా? ఒక పసుపు క్లాత్ తీసుకోవాలి, అందులో ఇత్తడి కాయను పెట్టాలి, కొంచెం కుంకుమ వేసి ఒక్కని పెట్టి, తెల్ల ఆవాలను పెట్టి, కుంకుమ రాసిన దాంతో 9 సార్లు చుట్టూ ముడిపెట్టి ఆంజనేయ స్వామి పాదాల పెట్టి మీరు సంకల్పించుకొని మీ పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత ఆ మూటను తీసుకొని వచ్చి బీరువాలో మీరు డబ్బు, బంగారం పెట్టుకునే స్థానంలో కనుక పెట్టుకుంటే ఆ సంవత్సరంలో, ఆ కొత్త సంవత్సరంలో మీ యొక్క సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇది జరిగి తీరుతుంది అని చెప్పి చేసుకొని చూడండి. నీ యొక్క
కొత్త సంవత్సరం నీకు అదృష్టదాయకంగా మారుతుంది అని చూసి నిజంగా నువ్వు ఆశ్చర్యపోతావు. ఇది 10 మందికి కూడా చెప్పు.